చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయము 30 వచనంలో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన వాక్యములో ఒక చక్కని విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే యెహోషాపాతు అనేటువంటి రాజునకు, యెహోషాపాతు అనేటువంటి రాజు పరిపాలిస్తున్న రాజ్యానికి దేవుడు 2 అనుభవాలను అనుగ్రహించారు. ఏంటి ఆ 2 అనుభవాలు అని అడిగితే, మొదటిది దేవుడు అతనికి నెమ్మదినిచ్చాడు. యెహోషాపాతు రాజుకు నెమ్మదినిచ్చాడు. అతని రాజ్యమంతటికి కూడా నిమ్మళత్వాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు రాజుకేమో దేవుడు నెమ్మదినిచ్చాడు. అతడు నెమ్మదిని పొందుకున్నాడు దేవుని ద్వారా. అతని రాజ్య ప్రజలందరికీ కూడా దేవుడు నిమ్మళత్వాన్ని ఇచ్చాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించినది ఏంటంటే, సర్వసాధారణంగా నేటి మానవ జీవితంలో అనేక మంది జీవితాల్లో ఈ 2 అనుభవాలు లేవు. ఏంటి అంటే నెమ్మది లేదండి. బైబిల్ అంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనధాన్యములుండుట కంటే నెమ్మదితో కూడిన కొంచెమే మేలు అన్నాడు దేవుడు. ఈనాడు మానవుడికి నెమ్మది లేదు. జీవితంలో అలజడి, జీవితంలో అభద్రత, జీవితంలో ఏదో తెలియని వెలితి, జీవితంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి మనిషి జీవితాన్ని వెంటాడుతుంది. గనుక ఈనాడు అనేక మంది వ్యక్తుల జీవితాల్లో ఈ 2 అనుభవాలు మనం చూడలేకపోతున్నాం. ఏంటయ్యా అంటే, మొదటిది నెమ్మది, రెండవది ప్రశాంతత, నిమ్మళత్వము. నా జీవితానికి ప్రశాంతత లేదండి, నా జీవితానికి నెమ్మది లేదండి, నా జీవితం నాకు ఏదో తెలియని గలిబిలి నా జీవితాన్ని వెంటాడుతుందండి అని అనేకులు చెబుతుంటారు. అలాగే యెహోషాపాతు రాజు జీవితానికి, అతని రాజ్యములు ఉన్న వారందరికీ కూడా ఈ 2 అనుభవాలు లేవు. కాబట్టి దేవుడు అతని జీవితమునకు, అతని రాజ్యమునకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, యెహోషాపాతు రాజునకు దేవుడు నెమ్మదినిచ్చాడు. అతని రాజ్యమంతటికి కూడా దేవుడు నిమ్మళత్వాన్ని కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కారణాల చేత దేవుడు అతని జీవితంలో ఈ కార్యాలు చేయవలసి వచ్చింది? ఎందుకు యెహోషాపాతు రాజు తన జీవితంలో నెమ్మదిని పొందుకోలేకపోయాడు? ఎందుకు యెహోషాపాతు అనే రాజు తన జీవితంలో ప్రశాంతతను, నెమ్మదిని అతను కోల్పోయాడు? అందుకు గల కొన్ని కారణాలు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినబోతున్న వాక్య అంశము ఏంటంటే, యెహోషాపాతు రాజు కష్టకాలములో తీసుకున్న 7 నిర్ణయాలు, లేకపోతే కష్టకాలములో యెహోషాపాతు చేసిన 7 నిర్ణయాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలంలో యెహోషాపాతు తీసుకున్న 7 నిర్ణయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సరే, వినే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటంటే, యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నాం ఈరోజు? యెహోషాపాతు అనే ఒక రాజు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలను పరిపాలించిన ఒక గొప్ప మహారాజు. అతని జీవితంలో ఒకానొక సందర్భములో అతనికి నెమ్మది పోయింది. అందువల్ల అతని దేశములో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాల్లో నిమ్మళత్వం పోయింది. అందుకు గల కారణాలు ఏంటి? ఆ కష్టకాలంలో యెహోషాపాతు చేసినటువంటి పనులు ఏంటి? 7 విషయాలు ధ్యానించబోతున్నాం. నెంబర్ 1, యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే, యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఈ యెహోషాపాతు ఆయన జీవితంలో 35వ సంవత్సరములో ఉంటుండగా అతన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశారు.
యెహోషాపాతు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు 35 సంవత్సరాల వయసులో ఉంటుండగా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరికీ అతన్ని రాజుగా 35 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం చేశారు. ఆ 35 సంవత్సరాల వయసులో మహారాజుగా పట్టాభిషేకం పొందినటువంటి ఆ యెహోషాపాతు రాజు తన పరిపాలన 25 సంవత్సరాలు కొనసాగించగలిగాడు. దేవునికి స్తోత్రం. 25 సంవత్సరాలు అతడు తన దేశాన్ని చక్కగా పరిపాలన చేయగలిగాడు. అతని జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, అతడు తన 35వ ఏట మహారాజుగా అతడు పట్టాభిషేకం పొందిన తొలి దినాల్లో అతడు దేవుని యందు చాలా భక్తి కలిగిన వాడిగా జీవించాడు. ప్రారంభపు ఆసక్తి ప్రతి వ్యక్తి పట్ల చాలా చక్కగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని మన రక్షకుడిగా అంగీకరించిన ప్రారంభపు దినాల్లో దేవుడంటే చాలా ప్రేమ, దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం, దేవుని వాక్యం అంటే ఎంతో మమకారం మనం కలిగే వారిగా ఉండేవాళ్ళం. సమయం దొరికితే దేవునితో గడపాలి, దేవుని వాక్యము చదువుకోవాలి, దేవుని పాదాల సన్నిధికి నేను తొందరగా వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, నా జీవితంలో వారమంతయు దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలుగా ప్రకటించాలి అని దైవికమైన సహవాసం కొరకు ఎంతో ఆశతో గడిపిన దినాలు ప్రతి వ్యక్తికి ప్రారంభపు సాక్ష్యాలుగా ఉంటాయి. కానీ చాలామంది జీవితాల్లో రోజులు సంవత్సరాలు గడుస్తున్న కొలది వాళ్ళ ఆత్మీయ జీవితంలో సీనియారిటీ పెరిగే కొలది భక్తిలో సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. ప్రారంభపు దినాల్లో ప్రతి వ్యక్తి యొక్క భక్తి ఎంతో వేదనకరముగా, ఎంతో ఆసక్తికరంగా వారు హృదయం అనే బలిపీఠం మీద దైవికమైన ఆసక్తి మండుతూనే ఉంటుంది. దేవుడి పట్ల ఒక ఆధ్యాత్మికమైన ఆశతో, ఆకలితో ఒక చక్కటి ప్రారంభపు ప్రేమలు ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఒక నిష్ఠతో కూడిన భక్తి చేస్తూ ఉంటాం. ఈ యెహోషాపాతు రాజు కూడా 35 సంవత్సరాల వయసులో మహారాజు తొలి దినాల్లో, దేవా నా రాజ్యము నిలబెట్టగలవాడు నీవే, ఇదిగో నాకు రాజ్యం అంటే తెలియదు, పరిపాలన అంటే తెలియదు, నన్ను స్థిరపరచువాడవు, నన్ను బలపరచువాడవు, నన్ను నడిపించువాడవు, నా చెయ్యి పట్టి ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు ఆలోచనకర్తగా ఉండి నన్ను నడిపించు నాయనా, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు నేర్పించు నాయనా అని ప్రారంభ దినాల్లో అతడు తన మనసంతా దేవుని మీద పెట్టుకొని అతడు దేవునికి లోబడుతూ, దేవునికి విధేయుడైతూ ఒక చక్కని పరిపాలన ప్రారంభపు దినాల్లో చేశాడు. ఏంటయ్యా అంటే అతడు దేవుని మీద ఆనుకుని తన పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదవగలిగితే ఈ విధంగా రాయబడింది. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గమందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఇదిగో నేను మహారాజునైన తర్వాత, దేవా నీ చిత్తానుసారంగా నా పరిపాలన ఉండాలి, దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రీతిపరంగా నేను బ్రతకాలి, ఈ ప్రజలను దైవికంగా నడిపించాలి అని చెప్పి యెహోషాపాతు తన ప్రారంభపు రాజ్య పరిపాలనా దినములో ఎలాగైతే దేవుని మీద ఆధారపడుతూ తన మనస్సును దేవుడి మీద నిలిపి అతడు జీవిస్తూ తన భక్తిని కొనసాగిస్తూ తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో అది చూసిన దేవుడంట అతని రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. స్థిరత్వము. దేవుని మీద నువ్వు మనసు నిలపగలిగితే, దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుడు నీ కుటుంబమును, నీ సంపాదనను, నీ ఆరోగ్యమును, నీవు కలిగిన సమస్తమును దేవుడు స్థిరపరచునుగాక. ఆమెన్ చెప్పండి. పాస్టర్ గారు, స్థిరపడ్డం అంటే అర్థం ఏంటి
అంటే నీ జీవిత ప్రయాణములో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నీ చదువుల్లో, నీ కుటుంబములో దేవుడు నిన్ను స్థిరపరచడం వల్ల కలిగే పరిస్థితి ఏంటంటే, నీ జీవితంలో ఎటువంటి గాలి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి కష్టసుఖాలు వచ్చినా, ఎటువంటి అనుభవాలు గుండా నీ జీవితము అల్లాడినా వాక్యం సెలవిస్తుంది, అవన్నిటి నుంచి దేవుడు నువ్వు కొట్టుకుపోకుండా, తొట్టిల్లుకు పోకుండా ప్రతి దాన్ని తట్టుకుని నిలబడే స్థిరమైన స్థితిని ప్రభు నీకు ఇస్తాడో. దేవునికి స్తోత్రం. దేవుని మీద నువ్వు మనసు నిలపగలిగితే, దేవుని కొరకు బ్రతకాలి అన్న ఒక స్థిర నిశ్చయాన్ని కలిగి జీవించగలిగితే, దేవుడు ప్రతి విషయములో నిన్ను నన్ను దేవుడు స్థిరపరచునుగాక. స్థిరపడిలా దేవుడు చేస్తాడు. కొద్ది కాలం బాగున్నారండి, కొద్ది కాలం బాగా వెలిగారండి, కొద్ది కాలం చాలా డెవలప్ అయ్యారండి, తర్వాత కూలబడిపోయారు, కృంగిపోయారు, పాడైపోయారు, చెదిరిపోయారు, కొట్టుకుపోయారు, పతనమైపోయారు అనే మాటలు దేవుడు రానివ్వడు. దేవుడు ఒక కుటుంబాన్ని స్థిరపరిస్తే ఆ కుటుంబం ఎన్నటికీ అది దీవెనకరముగానే స్థిరముగానే ఉంటుంది. ఇప్పుడు 35 సంవత్సరాల వయసులో రాజైన యెహోషాపాతు రాజు తన ప్రారంభ పరిపాలనలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడంటే, ఇదిగో నా పరిపాలన, నా రాజ్యము స్థిరంగా, నిలకడగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నా పరిపాలన సాగాలంటే నేను నా మనస్సు దేవుడి మీద నిలపాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవునికి విధేయుడై జీవించాలి, దేవుని తలంపులతో, దేవుని ఆలోచనతో నా జీవితము, నా రాజ్య పరిపాలన జరగాలి అని అతడు తన మనస్సును దేవుని మీద స్థిరపరుచుకున్నాడు గనుక దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. స్థిరపరచడం మాత్రమే కాకుండా అక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుడంట అతనికి ఐశ్వర్యమునిచ్చాడు, దేవుడు అతనికి ఘనతను మెండుగా ఇచ్చాడు. ఒక పక్కన ఐశ్వర్యం కలిగింది దేవుని ద్వారా, రెండవది దేవుడు అతనికి గౌరవాన్ని ఇచ్చాడు. యెహోషాపాతు రాజా, అయ్య బాబోయ్, ఆయన ఒక గొప్ప మహారాజా అండి, ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడో, ఎంత దైవికమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడో, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ యెహోషాపాతు అనే మహారాజు మీద ఉందండి అని చెప్పి అతను చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ కూడా దేవుడు అతని పట్ల గౌరవాన్ని, ఘనతను దేవుడిచ్చాడు. గల కారణం ఏంటంటే, ఐశ్వర్య ఘనతలు దేవుడు యెహోషాపాతు రాజుకు ఎందుకు ఇచ్చాడంటే, అతడు తన మనస్సును దేవుడి మీద అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు, నా జీవితంలో కూడా దేవుడు అదే కార్యం చేస్తాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు, ఆయన ప్రతి వారి పట్ల కార్యాలు చేసే దేవుడు కనుక యెహోషాపాతు రాజు తీసుకున్న నిర్ణయం నీవు తీసుకొని, ప్రభా నేను నా మనస్సుని మీద స్థిరపరుస్తున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను, నా మనస్సుని మీద నిలుపుతున్నాను అని దైవికమైన ఆశతో జీవితం గడపగలిగితే దేవుడు యెహోషాపాతును వర్ధిల్ల చేసినట్లు ఆయన నిన్ను, నీ కుటుంబమును స్థిరపరిచి నీకు ఐశ్వర్య ఘనతలు దేవుడు అనుగ్రహించునుగాక. బాగుంది. ఐశ్వర్యం వచ్చేసింది, ఘనత వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే దేవుడు అతనిని అన్ని రీతులుగా స్థిరపరిచేశాడు. ఒకప్పుడు ఏ బలము లేదు, ఏ శత్రువు ఏ పక్క నుంచి వస్తాడో తెలియదు, ఎవరు ఎటువంటి గుణపుటాన్ని చేస్తారో తెలియదు, ఎవరు ఎలాంటి వారో తెలియదు, ఇవేమి తెలియని అమాయకత్వముగా ఉన్నటువంటి యెహోషాపాతు రాజు దేవుని మీద ఆనుకునుట ద్వారా దేవుడు అతని అన్ని రీతులుగా స్థిరపరిచేశాడు. ఇక అతనికి ఏ కొదువా, స్థిరపడిపోయాడు, బలపడిపోయాడు, అన్నీ సమృద్ధిగా దేవుని ద్వారా పొందుకున్నాడు. ఆ తదుపరి కాలంలో అతడు తన జీవితంలో చేసిన ఒక పొరపాటు అతని జీవితాన్ని తలకిందులు చేసేసింది. మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. నీ జీవితము సంతోషంగా వెళ్ళిపోతుందా? నీ ఉద్యోగము కానీ, నీ వ్యాపారము కానీ, నీ వ్యవసాయము కానీ, నీ దాంపత్యము కానీ, నీ భక్తి జీవితం కానీ ఎంతో చక్కగా కొనసాగుతూ వెళ్ళిపోతుందా? అయితే జాగ్రత్త, అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు మరీ జాగ్రత్తగా తీసుకో. పాస్టర్ గారు, దేవుని కృప వల్ల మా జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుందండి, మా జీవితం చాలా దీవెనకరంగా వెళ్ళిపోతుందండి, ఏ అలజడి లేదండి, ఏ తుఫానులు లేవండి, ఏ విధమైనటువంటి గలిబిలు లేవండి, దేవుని మహాకృప చేత మా కుటుంబము, వ్యాపారము సంతోషముగా, ఆనందంగా మా జీవితాలు వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే అలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్న నీ జీవితంలో తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోతే ఆ ప్రశాంతత అంతా గలిబిలయ్యే ప్రమాదం ఉందే. కొంతమంది అన్నీ బాగున్నప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల అలా జీవితాలు ఏది బాగోకుండా పోతుంది.
అందుకు యెహోషాపాతు జీవితమే మనకు ఒక ఉదాహరణ. తన జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. దేవుడు అతన్ని అన్ని రీతిలుగా స్థిరపరిచేసిన తర్వాత యెహోషాపాతు తన జీవితంలో వేసిన అడుగు, తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని సమస్యల వైపు, వేదన వైపు, కోలుకోలేని అనుభవాల వైపు తీసుకువెళ్ళిపోయింది. ఏంటి అతడు తీసుకున్నటువంటి ఒక పొరపాటు, చేదైన అనుభవం అంటే అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగిన తర్వాత అక్కడ ఏం రాయబడిందంటే, తనకు ఐశ్వర్యమును, అందరూ చూస్తున్నారా? 18వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, దేవుని ద్వారా అతనికి ఐశ్వర్యము, ఘనతయు అధికముగా కలిగిన తరువాత అతడు చేసిన తప్పు, అతడు చేసిన పొరపాటు, అతడు చేసిన తప్పిదం ఏంటయ్యా అంటే, యెహోషాపాతు ఆహాబు రాజు కుటుంబముతో వియ్యమందాడంట. ఏముందాడంట? వియ్యమందడం అంటే సంబంధం పెట్టుకున్నాడు. ఆ ఇంటి అమ్మాయిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఎవరి ఆహాబు? బైబిల్ గ్రంథంలో ఒక చేదైన శాపగ్రస్తమైన రాజుగా పిలువబడ్డాడు. ఆహాబు యెజెబెలు. దేవుని మందిరాన్ని మూయడానికి కారకుడు ఆహాబు, యెజెబెలు. దేవుని ప్రజలందరినీ కూడా బయలు దేవత వైపు తిప్పినవారు యెజెబెలు, ఆహాబు. దేవుని కోపాగ్ని చేత ఇదిగో వారి యొక్క రక్తము కుక్కలు నాకబడును అని శపితమైన వారిగా మార్చబడిన వారు ఆహాబు, యెజెబెలు. అలాంటి దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని మందిరానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ చేదైన, వేదనకరమైన, అవిశ్వాసకరమైన, భక్తిహీనమైన ఆహాబు కుటుంబముతో చక్కని భక్తి చేసుకు వెళుతున్నటువంటి యెహోషాపాతు వియ్యమందాడంట. కొన్ని సందర్భాల్లో చాలామంది చేసే పొరపాటు ఇదే. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడా? ఒక విశ్వాసి అవిశ్వాసితో ఎలా సంబంధం పెట్టుకుంటాడు, ఎలా పొత్తు పెట్టుకుంటాడు, ఎలా వియ్యమందగలుగుతాడు? దానివల్ల అతని విశ్వాసమునకు అది ఎంతగానో ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది కదా. బైబిల్ గ్రంథంలో విశ్వాసిగా భక్తి జీవితం కొనసాగించిన అనేకులు అవిశ్వాసులైన వారితో బంధాలు పెట్టుకోవడం వల్ల పతనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నయోమి కుటుంబం మోయాబు దేశంలో అవిశ్వాసులైన వారితో బాంధవ్యం పెట్టుకుంది. అతని కుటుంబం అంతా వేదనకర అనుభవాల గుండా పోయింది. అంత మాత్రమే కాకుండా లోతు, అతని కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతములో అవిశ్వాసులైన వారితో వియ్యాన్ని అందుకోవడం వల్ల ఆ కుటుంబము చరిత్రలో ఒక వేదనకర కుటుంబముగా మారిపోయింది. ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస సహితమైన కుటుంబాలు కలిగిన వారు అవిశ్వాస సహితమైన కుటుంబాలతో వియ్యాలు అందడం వల్ల ఎన్నెన్నో చేదైన అనుభవాలు పొందుకున్నారు. యెహోషాపాతు రాజు ఎంతో చక్కని భక్తి చేస్తూ దేవుని మీద ఆధారపడి ఒక ఆధ్యాత్మికమైన చింతనతో తన దేశాన్ని, ప్రజలను దైవికమైన ప్రశాంతతతో, దైవికమైన నెమ్మదితో రాజ్య పరిపాలన చేస్తున్నవాడు. అన్నీ బాగుండేసరికి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుని చిత్తాన్ని అడగకుండా, దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోకుండా, అయ్యా పలానా ఆహాబు రాజు కుటుంబంతో వియ్యమందుతున్నాను, అతడు రాజేనా, అతనికి ఆస్తుందా, అతనికి పలుకుబడుందా, అతనికి గుర్తింపు ఉందా, అతను చేసుకుంటే, అతని కుటుంబంలో నేను వియ్యం అందుకుంటే ఇదిగో నా విలువ, నా స్థాయి, నా హోదా, నా పలుకుబడి పెరుగుతుందా అని ఆలోచించాడు. కానీ అసలు దేవుని చిత్తమేనా, దేవునికి ప్రణాళిక ఉందా, దేవుని యొక్క ఆలోచనలో ఇది దేవుని సంకల్పమేనా అని ఆలోచించకుండా అతడు తన స్వలాభము కొరకు ఆలోచించాడు. దైవ చిత్తానికి అతడు అనుమతిని అడగలే. దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోలేదు, దేవుని చిత్తాన్ని అడగలేదు. నేరుగా వెళ్ళిపోయి ఆహాబు కుటుంబంలో దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి, దేవుని మందిరాన్ని పూజించినటువంటి, దేవుని మందిరమునకు వ్యతిరేకంగా ఇదిగో బయలుదేవత గుడి కట్టించి అక్కడికి 450 మంది బయలు ప్రవక్తలను తెప్పించి ఇదిగో దైవుని కార్యాలకు ఎంతగానో వ్యతిరేకముగా నిలబడినటువంటి ఆహాబు కుటుంబముతో వియ్యమందుకున్నాడు. తప్పటడుగు, పొరపాటు అడుగు, చెయ్యకూడనటువంటి తప్పిదాన్ని చేసేశాడు.
అయ్యో నా జీవితం ఇలా స్థిరపడిందంటే, ఇంతటి ధనఘనతలు నేను పొందుకున్నానంటే, ఇంత స్థిరపరచబడ్డానంటే అది దేవుని ద్వారా కదా. ఇంత ఇచ్చిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, అవసరమైతే రాబో దినాల్లో అంతకంటే ఎక్కువ నాకు ఇస్తాడు కదా అని దేవుని మీద ఆనుకునలేక అతడు తన విలువను పలుకుడును పెంచుకోవడానికి ఆహాబు లాంటి సొలొమోను మహారాజు పతనానికి కారణం ఏంటి? సొలొమోను లాంటి గొప్ప జ్ఞానవంతుడు చేసిన పొరపాటు ఏంటంటే, అతడు ఐగుప్తు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు ప్రారంభ భక్తి జీవితాలు దీవెనకరంగానే ఉన్నాయి, కానీ వారి వైవాహిక జీవితాల్లో చేసిన తప్పిదాలు వారి జీవితాల్లో కోలుకోలేని గాయాల వైపు తీసుకువెళ్ళింది. జాగ్రత్త, నీ ఇంటి బిడ్డలకు ఎటువంటి సంబంధాల కొరకు పరిగెడుతున్నావు? అవతల డబ్బులుంటే చాలండి, దేవుని నమ్మకపోయినా, అవతల వాళ్ళకు రక్షణ లేకపోయినా, అవతల వాళ్ళు దేవుని యొక్క నడవడిక కలిగి లేని వారైనా, అయ్యా వారికి డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, అది ఉంది, ఇది ఉంది, ఇవి మాత్రమే చూడగలిగితే ఒకవేళ దేవుని కృపను కోల్పోతావేమో నీ బిడ్డల మీద నుంచి. ఆలస్యమైన దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు రాజు ఆహాబు రాజు లాంటి భక్తిహీనమైన కుటుంబంతో ఏమందుకున్నాడో? వియ్యమందుకున్నాడు. ఎప్పుడైతే వియ్యమందుకున్నాడో అతడు అప్పటి వరకు దేవుని మీద ఆనుకుని దైవికంగా ఆలోచించే వ్యక్తి కదా. ఇప్పుడు అతని బుర్రలో, అతని ఆలోచనలో ఏది పనిచేస్తుందంటే, ఇక ఆహాబు రాజు పెత్తనమే, ఆహాబు రాజు యొక్క నడిపింపే. ఓ అయ్యా ఇక్కడికి వెళ్దాం రా, అక్కడికి వెళ్దాం రా, నేను పలానా వ్యక్తి మీద యుద్ధానికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు యుద్ధానికి వస్తావా అంటే, అతనికి సంబంధం లేకపోయినా, అవతల వాడు తనకు శత్రువు కాకపోయినా, తాను వియ్యమందుకున్న ఆహాబును బట్టి అతడు ఎక్కడికి యుద్ధానికి రమ్మంటే అతడు వెనకాల ఇతడు కూడా. ఇంతకుముందు అతడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి అతడు దేవుని చిత్తానుసారముగా అడుగులు వేసేవాడు. ఎప్పుడు ఆహాబు లాంటి కుటుంబంతో వియ్యమందాడో, ఇక దేవుని అనుమతి, ఆహాబు ఎలా ఈడ్చికెళ్తే, ఎలా లాక్కెళ్తే, ఏం చేద్దామంటే మొహమాటం కొద్దో లేకపోతే తప్పదనో, ఏవే కారణాలైనప్పటికీ కూడా ఇక దేవునికి అనుమతి లేకుండా ఇతడు ఆహాబు రాజు ఎవరి మీదకి యుద్ధం కనుక రా అంటే ఈ యెహోషాపాతు తన సైన్యాన్ని తీసుకొని అతని వెనకాల యుద్ధాలకు వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా ఈ ఆహాబు వల్ల ఇతనికి శత్రువులు ఎక్కువైపోయారు. ఒకప్పుడు దేవుని కృప చేత ఎవరు శత్రువు లేరు, ప్రశాంతత, గౌరవము. అతడు ఎవరు జోలికి వెళ్ళడయ్యా, ఎవరిని పట్టించుకోడయ్యా. అతని దేశం అతని బట్టి ఎంతో నిమ్మలంగా ఉంది, ఎంతో మంచి వ్యక్తి. ఎవరు జోలికి వెళ్ళడు, ఎవరిని శత్రువులుగా చూడ్డు, అతడు వంటి వాడు లేడు, అలాంటి వాడు మనం శత్రువుగా చేసుకోకూడదు అని అందరికీ గౌరవము కలిగిన వ్యక్తిగా బ్రతికాడు. ఆహాబు రాజు మాట విని అతనితో వియ్యమందుకొని అతను చెప్పినట్లు చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి అతను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఈ యెహోషాపాతు ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువులు మనకు తయారవ్వాలన్నా, మిత్రులు తయారవ్వాలన్నా నీ నిర్ణయాలను బట్టే, నీ ఆలోచనలను బట్టి. ఏమోనండి పాస్టర్ గారు, నీ మంచిగా బతుకుతున్నా అందరూ నాకు శత్రువులు అయ్యారు. ఎవరో నీ నిర్ణయాలు బాలేవేమో, నీ ఆలోచనలు బాలేవేమో, నీ పద్ధతులు బాలేవేమో, నీ నడవడికలు బాలేవేమో. అందువల్లే అనేకులు అవి హృదయాలు గాయపరచబడి వారు నిన్ను మిత్రులుగా కాకుండా శత్రులుగా భావిస్తున్నారేమో. వాక్యం అంటుంది, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైన ఎడల ఆయన వాని శత్రువులను సైతం మిత్రులుగా మారుస్తాడు దేవుడు. యెహోషాపాతు రాజు ఒకనాడు నిమ్మలముగా ప్రశాంతంగా బ్రతికిన రాజు ఆహాబు కుటుంబముతో ఎప్పుడైతే వియ్యాన్ని అందుకున్నాడో అతని జీవితంలోకి సమస్యలు మొదలైపోయాయి. అతని జీవితంలోకి శత్రువులు పెరిగిపోయారు. అతని చుట్టూ ఉన్న వారందరూ యెహోషాపాతుకు శత్రువులుగా మారిపోయాడు. అందును బట్టి యెహోషాపాతు ఒక పక్కన దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, రెండవది అతను చుట్టూ, అతని రాజ్యం చుట్టూ శత్రువు తయారయ్యారు. ఇలా ఉంటుండగా అతని పరిస్థితులు ఎలా మారిపోయాయంటే అతనికి నెమ్మది పోయింది, అతని దేశానికి నిమ్మళత్వము పోయింది. ఎప్పుడు ఏదో తెలియని భయమో, అలజడి, ఆందోళన, అభద్రత, గలిబిలి అతని ప్రజలను వెంటాడుతూనే ఉంది. కారణం, అన్నీ బాగున్నప్పుడు అతను తీసుకున్న పొరపాటు నిర్ణయాలు. నువ్వు డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నావా? దేవుడు ఆపడం. అవ్వమ్మ పండు తింటున్నప్పుడే ఆపలేదు. నీ చేతిలో 4 రూపాయలు ఆడుతున్నాయా?
దేవుడు నీకు చెప్తాడు, నాన్న అన్ని రోజులు ఒకలా ఉండవు, ఈరోజు ఈ రూపాయి జాగ్రత్త పెట్టుకో. ఆరోగ్యం బాగుందా, ఇదిగో లోకస్తులలో బ్రతకొద్దు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నీ బాగున్నప్పుడు దాని విలువను గుర్తించగా నువ్వు పాడు చేసుకుంటే రేపొద్దున్న నువ్వు ఎంత గోజాడినా దేవుని సహాయం దొరకదు. దేవుడిచ్చినప్పుడే కాపాడుకోవాలి దేవుని. ఆయన దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని దేవుడిచ్చాడు, కాపాడుకో. దేవుడు చక్కని స్థితిగతులను ఇచ్చాడు, కాపాడుకో. ప్రార్థించకుండా ఏ నిర్ణయాలు. అయితే అతని జీవితంలో ఒకానొక సమయం వచ్చేసరికి ఎలా పరిస్థితులు మారిపోయాయి అంటే, అతని మీదకి దాదాపుగా 20వ అధ్యాయం మనం చూసేసరికి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మనం చూసేసరికి అతని మీదికి ఒకేసారి 3 రాజులు దండెత్తన మీదకి వచ్చేసారు. ఎంతమంది రాజులు చెప్పండి. సర్వసాధారణంగా యుద్ధం అంటే ఒక దేశం మీదకి ఒక రాజు వస్తాడు. కానీ యెహోషాపాతు రాజు మీదకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, ఒక్క యెహోషాపాతు రాజు మీదకి 3 వైపుల నుంచి 3 రాజులు కలిసి దండెత్తి వచ్చేసారు. ఒకళ్ళనైతే ఎదుర్కొద్దుడేమో, కానీ 3 రాజులు వారి యొక్క సర్వ సైన్యము ఒకే ఒక ఆలోచనతో వచ్చారు. ఏంటంటే యెహోషాపాతు అనేవాడు ఉండకూడదు. ఒకప్పుడు మంచోడుగా బతికాడు, ఇప్పుడు మంచోడుగా లేడు. ఒకప్పుడు మనకు స్నేహితుడే, ఇప్పుడు మనకు బద్ధ శత్రువు. అలాంటి వాడు బతుకుండకూడదు, అతని రాజ్యం నేలమట్టమైపోవాలి అని చెప్పి 3 రాజులు కలిసి యెహోషాపాతు రాజ్యం మీదకు దండెత్తి అతని మీదకు వచ్చేశారు. ఈ వార్త యెహోషాపాతు రాజుకు తెలిసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం గమనించగలిగినప్పుడు అక్కడ 20వ అధ్యాయం మొత్తం చదువుకోనండి. ఆ 20వ అధ్యాయం మొత్తం మనం ఇంటికి వెళ్ళక చదువుకుంటే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే అతని మీదకి 3 రాజులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఆ క్లిష్ట కాలంలో, ఆ శోధన కాలంలో, ఆ వేదన కాలంలో, ఆ అయోమయ పరిస్థితిలో అతడు తన జీవితంలో 7 నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ 7 నిర్ణయాలు అతని జీవితాన్ని మరలా నెమ్మది వైపు నడిపించింది. దేవునికి స్తోత్రం. కష్టాలు అందరికి వస్తాయి, బాధలు, శ్రమలు, ఒడిదుడుకులు అందరికి వస్తాయి. ఆ టైంలో నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటున్నావు, ఎలా స్పందిస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు అనే దాని మీదే ఆ సమస్యలోకి ఇంకా కూరుకుపోతావా, ఆ సమస్య నుంచి బయటకు వస్తావా అనేది మాత్రం ఆధారపడుతుంది. యెహోషాపాతు తన కష్టకాలంలో తీసుకున్నటువంటి 7 నిర్ణయాల్లో మొదటి నిర్ణయాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త స్థాలిదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల ప్రజలందరి మధ్యను నిలవబడెను. దేవునికి స్తోత్రం. త్వరగా వినే ప్రయత్నం చేద్దాం. యెహోషాపాతు రాజు తన జీవితంలో తనకెదురైనటువంటి క్లిష్ట పరిస్థితులను బట్టి అతడు తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటయ్యా అంటే, అతడు ఎంతవరకు దేనికి దూరం అయ్యాడో అతనికి అర్థమైంది. దేనికి దూరం అయ్యాడో? దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, దేవుని మందిరానికి దూరం అయ్యాడు, దేవుని సహవాసానికి దూరం అయ్యాడు, దేవుని ప్రత్యక్షతకు దూరం అయ్యాడు, దేవుని యొక్క సముఖానికి దూరం అయ్యాడు. ఎప్పుడైతే కష్టాలు ఎదురయ్యాయో, ఎప్పుడైతే 3 రాజులు కలిసి యెహోషాపాతు పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటూ అతని మీదకి వచ్చాడో, అప్పుడు నన్ను ఎవరు బ్రతికిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వీళ్ళ దగ్గరికి వెళ్దామా, నా ఆహాబు రాజు దగ్గరికి వెళ్దామా అనుకోలేదు. అతని కష్టకాలంలో అతనికి సరైన ఆలోచన వచ్చింది. నాకెందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు ఇలాంటి అనుభవాలు గుండా నా జీవితం వెళ్తుంది, ఒకప్పుడు ప్రశాంతమైన జీవితం ఈరోజు ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచించి అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఏంటి? నెంబర్ 1 అంటే, నేను దేవునికి దూరం అయ్యాను కాబట్టి, దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాను కాబట్టి, దేవుని ఎదుట నిలబడడం మానేశాను కాబట్టి, దేవుని సన్నిధిలో గడపడం నేను మానేశాను కాబట్టే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అతడు గ్రహించి నెంబర్ 1 అతడు చేసిన మొదటి పని ఏంటి అంటే, మనం చదువుకున్నాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ప్రకారము అతడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడ్డాడమ్మా? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఒక వ్యక్తికి వచ్చే లాభం ఏంటి? దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఒక విశ్వాసి కలిగేటువంటి దీవెనలు ఎలా ఉంటాయి
అని మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనం ఒక చక్కని మాట ఏముంటుందంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడుందంటే ఆశీర్వాదం తల్లి? చెప్పండి ఎక్కడ ఆశీర్వాదం ఉంది? సియోనులో నుండి, దేవుని మందిరములో నుండి, దేవుని ఆలయములో నుండి, దేవుని యొక్క సహవాసం ఉన్నటువంటి దేవుని మందిరం అని పిలువబడేటువంటి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవా, నేను ఆశీర్వాదాన్ని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను, దేవుని దీవెన కోల్పోయాను, దేవుని కృపను కోల్పోయాను. అందువల్ల నా జీవితంలో 3 రాజులు నా చుట్టూ అయ్యా నా మీద పతనము చేయడానికి, నన్ను నాశనం చేయడానికి నా యొద్దకు వచ్చారు ప్రభువా అని చెప్పి యెహోషాపాతు దేవుని మందిరములో నిలబడడానికి ఇష్టపడ్డాడు. దేవుని మందిరంలో ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకుని మందిరానికి రావడం వల్ల కలిగే మేలేంటంటే, బైబిల్ అంటుంది సియోనులో నుండి, దేవుని మందిరములో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూడగలిగితే, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, అక్కడ నా మందిరములో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. చక్కగా రెఫరెన్స్లు రాసుకొని ఇంటికెళ్ళి ఒక్కొక్కసారి నెమరు వేస్తూ వాక్యాన్ని ధ్యానించండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యములో రాయబడింది, నా మందిరములో నిలుచు భాగ్యము ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. ఏ భాగ్యం? ఎంత గొప్ప భాగ్యం ఏంటి మాము అంట. ఏంటి ఆ భాగ్యం అంటే, మందిరానికి రావడం నీ భాగ్యం, దేవుని దగ్గర మోకరించడం నీ భాగ్యం, దేవుని ఎదుట నిలబడ్డం, ఆయన సన్నిధిని, ఆయన సముఖాన్ని అనుభవించడం మాటికి అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు రాజు అతని కష్టకాలంలో అతడు తీసుకున్న మొదటి మంచి నిర్ణయం ఏంటంటే, దేవుని మందిరములో నేను నిలబడాలి ఈ కష్టకాలంలో అనుకున్నాడు. దేవుని మందిరంలో నిలబడడం వల్ల మనకు కలిగే దీవెనలేంటి, దేవుని మందిరానికి రావడం వల్ల మనకు కలిగే మేలులు ఏంటంటే, మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని మందిరములో నుంచి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. రెండవది, ఆయన మందిరములో నిలుచు భాగ్యము దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో నువ్వు నిలబెడితే దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. దేవుని దగ్గర నువ్వు నిలబెడితే దేవుడు నీ వ్యాపారాన్ని, నీ వ్యవసాయాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని దేవుడు నిలబెడతాడు. అక్కడ నిలబడాలంటే నువ్వెక్కడ నిలబడాలి? దేవునిలో నిలబడాలి. అంత మాత్రమే కాకుండా మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూడగలిగితే ఒక చక్కని విషయం అక్కడ మనం గమనించగలుగుతాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 6, 7 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము క్షేమం అంటే యెరూషలేములో ఉన్న దేవుని మందిరం, మందిర క్షేమము కొరకు, దైవజనుడి క్షేమము కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారములలో దేవుడు నెమ్మది కలిగించునుగాక. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని సహవాసాన్ని ప్రేమిస్తే, దేవుని ఆలయాన్ని ప్రేమిస్తే దేవుడు నీకేమనుగ్రహిస్తాడు అంటే క్షేమమును, నెమ్మదిని, వర్ధిల్లే స్థితిని దేవుడు నీకు ఇస్తాడో. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు రాజుకి అర్థమైపోయింది, ఒకప్పుడు దేవుని మందిరంలో నేను నమ్మకంగా నా మనసు నిలిపి దేవుని మీద నిలబడడం ద్వారా చేత కదే, దేవుని మీద నా మనసు నిలపడం చేతే కదా దేవుడు నాకు, నా రాజ్యానికి నెమ్మదిని, నిమ్మల స్థితిని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి నా మనసును పక్కకు తిప్పుకున్నానో, నా దేశం మీదకి, నా మీదకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనకర అనుభవాలు వచ్చాయి. కాబట్టి నా తప్పును దిద్దుకుంటాను అని చెప్పి అతడు మరలా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మొదటి నిర్ణయం ఏం తీసుకున్నాడో, దేవుని సన్నిధిలో ఏముందండి, మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవుని మందిరములో నీకు ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరములో నిలిచి భాగ్యము నీకు దొరుకుతుంది. దేవుని మందిరములో ఏం జరుగుతుందంటే క్షేమము, వర్ధిల్లుట, నెమ్మది నీకు దొరుకుతుంది. యెహోషాపాతుకి ఏది లేదో అది పొందుకోవడానికి అతడు దేవుని మందిరములో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం.
రెండవ పని, అతడు తన జీవితంలో కష్టకాలంలో ఏం చేశాడంటే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుకున్నప్పుడు అతడు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు అన్న విషయం మనకు కనబడింది. దేవుని మందిరంలో నిలబడడం వల్ల లాభం ఏంటి పాస్టర్ గారు అంటే, ఒక దేవుని బిడ్డ తన జీవితంలో ఏ కష్టకాలం ఎదురైనా మొదట ఎక్కడికి పరిగెట్టుకుంటూ రావాలి? చెప్పండి. మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి కాదు, దేవుని మందిరములోకి పరిగెట్టుకుంటూ రావాలి. ఒక ఉదాహరణ చెప్పి 2వ పాయింట్లకు వెళదాం. దావీదు తన జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న నాటి నుంచి మహారాజు అయిన తర్వాత కూడా అతని జీవితంలో ఏ కష్టకాలం ఎదురైనా, ఏ సంతోషపు అనుభవం ఎదురైనా మొదట ఎక్కడికి వచ్చేవాడంటే ఆయన, ఉదాహరణ ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తా. దావీదుని సౌలు మహారాజు వెంటాడుతూ ఉన్నాడు. అతని దగ్గర తప్పించుకోవడానికి కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో అతడు తప్పించుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. వేదనకరమైన అనుభవం. సౌలు లాంటి మహారాజు ఒక చిన్న బాలుడుగా ఉన్న దావీదుని వెంటాడుతున్నాడు. ఈ పరిస్థితిలో అతడు దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆశపడ్డాడు. అప్పటికింకా దేవుని మందిరము నిర్మించబడలే. మరి దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళాలి, దేవుని మందిరానికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే దావీదు తీసుకున్న ఒక మంచి నిర్ణయం అక్కడ మనం చూడగలుగుతాం. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూడండి. మరియు 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం, అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు వెంటాడుతున్నప్పుడు, ప్రమాదం వెంటాడుతున్నప్పుడు, ఆపద వెంటాడుతున్నప్పుడు దావీదు అనే ఒక యవనస్తుడు, శక్తిహీనుడుగా, ఏ సహాయము లేనివాడుగా, బలహీనుడుగా ఉన్న దావీదు అనే చిన్న బాలుడు పరిగెట్టుకుంటూ తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? రామాలో ఉన్న సమూయేలు ప్రవక్త ఇంటికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి వెళ్ళాడంట? సమూయేలు ప్రవక్త యొక్క ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రామా అనే పదమునకు అర్థము ఉన్నతమైన స్థలము. రామా అనే మాటకు అర్థము ఉన్నతమైనటువంటి స్థలం. రామా అనే ప్రాంతములో సమూయేలు అనే ఒక ప్రవక్తకు తన పిత్రార్జితంగా ఒక ఇల్లు వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఆయనకి ఒక ఇల్లు వచ్చింది. అతని ఆస్తి పంపకాల్లో ఈ యొక్క సమూయేలు ప్రవక్తకు ఒక ఇల్లు వచ్చింది వంశపారంపర్యంగా. వెంటనే అతడు ఏం చేశాడయ్యా అంటే, ఆ ఇంటి లోపల ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ ఇంటిని ఒక దేవాలయంగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా మార్చాడంట ఆ సమూయేలు ప్రవక్త? తనకొచ్చినటువంటి ఆస్తిలో, తనకొచ్చినటువంటి పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆ ఇంటిలో అతడు ఒక దైవికమైనటువంటి బలిపీఠాన్ని కట్టి ఆ ఇంటిని దేవునికి ఒక ఆలయంగా మార్చుకున్నాడు. అటువంటి రామాలో ఉన్నటువంటి అతని ఇంటికి, అనగా దేవుని మందిరముగా పిలువబడుతున్న అతని ఇంటికి దావీదు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊరట చెందడానికి, ధైర్యపరచబడ్డానికి, దైవికమైన ఆలోచన తెలుసుకోవడానికి దైవజనుడి దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు కూడా దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డాడు తన కష్టకాలంలో. మొదటి విషయం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాం చూడండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 6 నుంచి 11 వరకు ఇంటికి వెళ్ళాక మీరు చదువుకుంటే గనుక, ఆ 20వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల వరకు ఇంటికి వెళ్ళి ఒక్కొక్కసారి మీరు నెమరు వేసి ధ్యానించగలిగితే గనుక అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ఆ వాటన్నింటి యొక్క సారాంశం ఏంటయ్యా అంటే, రెండవదిగా యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. మొదటిది, దేవుని మందిరానికి వెళ్ళి నిలబడ్డాడు కష్టకాలంలో. రెండవది, అతడు దేవుని సన్నిధిలో దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిపోయాడు. ఆ వచనాలన్నిట్లో అవే విషయాలు మనకు కనపడతాయి. అనగా అతడు తన కష్టకాలంలో దేవుని మీద ఆధారపడ్డాడు. పాస్టర్ గారు, దేవుడి మీద ఆధారపడడం వల్ల మనకు లాభం ఏంటి,
మనకు మేలేంటి అనే వాక్యం ఏమని సెలవిస్తుందంటే చూడండి, కీర్తన గ్రంథం మరి 44వ అధ్యాయం, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక విలువైన మాట మనం చూడగలుగుతాం. నేను నా యొక్క దావీదు మహారాజు అంటున్నాడు, ఇదిగో నన్ను కష్టకాలంలో, ప్రమాద కాలంలో, శత్రు భయం నుంచి నన్ను కాపాడడానికి నేను నా వింటిని నమ్ముకోను, నా వింటి మీద ఆధారపడను. నా కత్తియు నన్ను రక్షించలేదు, నా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నా దేవా నీవే. దేవునికి స్తోత్రం. ఎవరి మాట అంటున్నారో? దావీదు మహారాజు. రాజు కాకముందు కష్టం మొత్తం ఎక్కడికి పరిగెట్టాడు? మందిరానికి వెళ్ళాడు. కష్టం వచ్చిన తర్వాత రాజు అయిన తన పరిస్థితుల్లో అతను అంటున్నాడు, దేవా నా జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి, అయినప్పటికీ నన్ను కాపాడుతుందని చెప్పి నా వింటిని కానీ నా కత్తిని కానీ నేను నమ్ముకోను. ఈ కత్తి, ఈ వింటి, ఈ డబ్బు, ఈ పలుకుబడి, ఈ ఆయుధాలు ఇవేవి నన్ను కాపాడలేవు, నన్ను కాపాడగలవాడవు. దావీదు రాజు అయిన తర్వాత కూడా అతడు దేవుని మీద ఆధారపడటం మానలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనములో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించగలిగితే, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకునునో ఆధారపడునో ఆయన వానికి నీకు పూర్ణ శాంతి గలవానిగా చేయును. దేవునికి స్తోత్రం. ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటాదో, దేవుని మీద ఆధారపడతాదో, దేవుడు వానికి పూర్ణ మనశ్శాంతి గలవానిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు నెమ్మది కావాలా? మనసుకు ప్రశాంతత కావాలా? బైబిల్ అంటుంది, నీ కష్టకాలంలో నువ్వు రావాల్సింది మనుషుల యొద్దకు కాదు, దేవుని మందిరానికి. యెహోషాపాతు అదే పని చేశాడు మహారాజుగా. రెండవది, అతడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడ్డాడు. ఆధారపడితే నీకు పూర్ణ మనశ్శాంతి ఉంది, నీకు నెమ్మది ఉంది. దావీదు అలాగే దేవుని మీద ఆధారపడ్డాడు. యెషయా గ్రంథంలో కూడా దేవుని మీద నువ్వు ఆధారపడితే నీకు పూర్ణ శాంతిని దేవుడు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంత మాత్రమే కాకుండా ఒక తల్లి తన కుమారుడికి చేసిన హితోపదేశం ఒకటి ఉంది, అది మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కని విషయం, దేవుని మీద ఆధారపడడం వల్ల కలిగే మరొక విలువైన విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో, నీ స్వబుద్ధిని, నీ సొంత తెలివితేటలో, నీ సొంత ఆలోచనలో, నీ సొంత నిర్ణయాలు, నాకు అనిపించిందండి నేను చేస్తానండి, నాకు అనిపించిందండి నేను వెళ్ళిపోతానండి, లేదు, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోక నీ పూర్ణ హృదయముతో నీ దేవుని మీద నమ్మిక ఉంచు. అప్పుడు ఆయన నీ ప్రవర్తన అంతటేంది ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ ఆమెన్ చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద అనుకో. నీ తలంపులు కాదు, నీ నిర్ణయాలు కాదు, నీ మనసుకి ఏదనిపిస్తే అది చేసేయడం కాదు. దేవుని మీద ఆనుకో, దేవుడి మీద ఆధారపడిపో, దేవుని నమ్ముకో. అప్పుడు నీకు కలిగేది ఏంటయ్యా అంటే, ఆయన నీ త్రోవలన్నీ, నీ జీవితం అంతటిని, ఆయన ప్రతి అనుభవాల నుండి నిన్ను దాటించి దేవుడు నీ జీవిత గమ్యం వైపు నిన్ను దేవుడు ముందుకు నడిపించునుగాక. యెహోషాపాతుకు తెలుసు, తన జీవిత గమ్యములో 3 రాజులు అతని మీద దాడి చేయడానికి వచ్చేశారు. ఇది కష్టకాలము, ఇది క్లిష్టకాలము, గలిబిలి, ఆందోళన, అభద్రత. అతనికి నెమ్మది లేదు, అతని దేశానికి ప్రశాంతత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు తీసుకున్న మొదటి నిర్ణయం దేవుని మందిరానికి వచ్చి నిలబడ్డాడు. రెండవ నిర్ణయం, అతడు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవ మాట మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, అక్కడ ఇలా అతడు దేవునికి చేస్తున్నాడు ప్రార్థన, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. మూడవ అనుభవం, నెంబర్ 1 దేవుని మందిరానికి వచ్చి నిలబడ్డాడు. నెంబర్ 2 దేవుని మీద
ఆధారపడ్డాడు. నెంబర్ 3, దేవుని మందిరానికి వచ్చి, దేవా ఈ కష్టకాలంలో నాకేం తోచడం లేదు నాయన, నీవే మాకు దిక్కు అని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేశాడు. ప్రార్థన, నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుడు నీ జీవిత అనుభవాలన్నీ మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఏడ్చుచూ వచ్చేదారు. ఎక్కడికి వస్తారంట? మందిరానికి. ఏడ్చుచూ దేవుని మందిరానికి వస్తారంట. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవా మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదయ్యా, మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదయ్యా, మా రాత ఏంటో మాకు అర్థం కావట్లేదయ్యా అని అనేకులు ఏడుస్తూ మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థిస్తారంట. వెంటనే దేవుడు వారి ప్రార్థన విని, బైబిల్ అంటుంది, ఆయన వారిని నడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము నడవలేకపోతున్నామయ్యా, మేము బ్రతకలేకపోతున్నామయ్యా, ఈ గలిబిలి, ఈ అభద్రత, ఈ అశాంతి మమ్మల్ని ముందుకు నడవనివ్వడం లేదు ప్రభువా అని వారు ఏడుస్తూ మందిరానికి వచ్చి ప్రార్థించడం ద్వారా బైబిల్ చెప్తుంది ఆయన వారిని నడిపిస్తాడు ముందుకు. దేవునికి స్తోత్రం. జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? జీవితంలో భవిష్యత్తు వైపు అడుగులు వేయలేకపోతున్నావా? అయితే బైబిల్ అడుగుతుంది, నువ్వు దేవుని మందిరానికి రా, ప్రార్థన చేయి. బైబిల్ అంటుంది, నీ ప్రార్థన విన్న దేవుడు నీ చెయ్యి పట్టి నిన్ను నడిపించునుగాక. మనము ప్రార్థన చేస్తాం 3 సార్లు. ఎన్నిసార్లు చెప్పరేటండి? దానియేలు 3 సార్లు ప్రార్థించాడు కదా, మేము 3 సార్లు ప్రార్థిస్తాం. నెంబర్ 1 ఎప్పుడంటే భోంచేసేటప్పుడు, దేవా ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు, ఇది దొరుకుతుందో లేదో మాకు తెలీదు, ఈ మధ్యన తిన్నాకని చాలామంది ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోతున్నారు, కాబట్టి మేము తింటున్న ఆహారం మాకు మంచిగా అరగాలి. భయముతో ప్రార్థన చేస్తాం. లేకపోతే అభద్రతతో నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభు ఆహారం అరిగించవా, ఆరోగ్యం దయచేవా. రాత్రి పడుకునేటప్పుడు చీకటంటే భయం. దేవా ఈ రాత్రి పడుకుంటున్నాను నాయనా, ఎటువంటి దుష్ట స్వప్నాలు దయ్యముచ్చి మీద కూర్చొని మా గుండెలు నొక్కేయకూడదు, ఎటువంటి దొంగల భయము, దుష్ట స్వప్నాల భయము, ఎటువంటి విషపురుగుల భయము. ఏంటి నీ ప్రార్థన? ఆందోళన, ఏమైపోద్దో అభద్రతతో కూడిన ప్రార్థన. 3వ ప్రార్థన, ఊరెళ్తున్నావు అనుకో, ప్రమాదాన్ని కూర్చున్న భయం. ప్రభా ఊరెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, రోజులు అసలు బాగాలేవు ప్రభా, నాకు తోడు రానాయన, రాకపాకల్లో తోడుంటానని చెప్పావు కదా ప్రభా, ప్రమాద భయం ప్రభా, ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 సందర్భాల్లో ప్రార్థిస్తాం. ప్రార్థన అంటే భయపడుతూనో, ఆందోళనతోనో, అభద్రతతో చేసేది ప్రార్థన కాదు. దాని పేరు విన్నపము. దేవుని సహాయాన్ని అడుగుతున్నా, దేవా ఆహార విషయంలో సాయం చేయవా, నిద్ర విషయంలో సహాయం చేయవా, ప్రయాణ విషయంలో సహాయం చేయవా. వీటి పేరు ప్రార్థనలు కాదు, వీటి పేరు విన్నపములు. మరి ప్రార్థన అంటే దేవునితో నడవడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సంభాషణ చేయడం, ప్రార్థన అంటే నీ హృదయాన్ని తెరిచి దేవునితో గడపడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థిస్తే కలిగే మేలేంటో తెలుసా? యేసుప్రభు నేరుగా చెప్పారు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో యేసుప్రభు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మార్కు శుభవార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఇటువంటి విధమైనటువంటివి వదిలిపోవుట విడుదల కలగాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం కలగాలంటే విడుదల, విడుదల, విడుదల. దేన్ని బట్టి విడుదల కలగాలన్నా నీకు ప్రార్థన ద్వారానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 3 అనుభవాలు. నెంబర్ 1, అతడు దేవుని మందిరంలోకి వచ్చి నిలబడ్డాడు. నెంబర్ 2, అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. నెంబర్ 3, అతడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తే విడుదల ఉంది, ప్రార్థిస్తే అద్భుతం ఉంది, ప్రార్థిస్తే దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా.
హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం చదవగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ప్రార్థన గొప్పతనం మనకు కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అమ్మా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగుల చేత ఆ ఆత్మ తానే మన పక్షముగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసం అంటే ప్రార్థన. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుల చేత దేవుని ఆత్మే నీ పక్షమున దేవునికి మొరపెడుతుంది. అంటే ఈరోజు మనం ప్రార్థన అని దేని కొరకైతే మనం చేస్తున్నావో అవి ఏవి ప్రార్థనలు కావు. అవి కేవలం దేవునికి మన అవసరాలు చెప్పుకునే విన్నపములు మాత్రమే. మరి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా గడపడం, దేవునితో నీ హృదయాన్ని తెరిచి నువ్వు మాట్లాడడం, దేవుని దగ్గర ఒప్పుకోవడం, దేవుని దగ్గర దిద్దుకోవడం, దేవుడి దగ్గర సరిచేసుకోవడం, దేవునితో కలిసి బ్రతకడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి ప్రార్థన ద్వారా గొప్ప విడుదల ఉంది. అందువల్ల యెహోషాపాతు తన జీవితంలో అతడు మందిరానికి వచ్చి నిలబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. మూడవది ప్రార్థన. త్వరగా ముందుకు వెళదాం. 4వ అనుభవం ఏంటంటే అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో అతడు ప్రార్థించిన తర్వాత అతడు చేసిన పని ఏంటంటే 18వ వచనంలో అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. ఏం చేశాడంట? తన కష్టకాలంలో 4వ పని అతడు చేశాడు. ఏంటయ్యా అంటే అతడు సాష్టాంగ నమస్కారము చేసి దేవుణ్ణి గణపరిచాడు. సాష్టాంగ నమస్కారం అంటే అర్థం ఏంటంటే దేవుని ముందు అతడు తన దీనత్వాన్ని ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర తన తగ్గింపును ఒప్పుకున్నాడు. తన తల మొదలుకొని ప్రతి అంగాన్ని, ప్రతి అవయవాన్ని దేవుని ముందు ప్రణమిల్ల చేశాడు. అంటే అతని తగ్గింపునకు, అతని దీనత్వానికి అది సూచన. ఒకప్పుడు నాకు అన్నీ ఉన్నాయి ప్రభా అన్న గర్వంతో వెళ్ళాను, దెబ్బతిన్నాను. ప్రభా నువ్వు సహాయపడకపోతే ఈరోజు నాకు ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పొలాలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఈ కష్టకాలంలో నన్ను నువ్వు ఆదుకోకపోతే నేను ఇక్కడ నిలబడలేను అని చెప్పి అతడు ఒక రాజును అన్న విషయాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజలందరి ఎదుట దేవుని మందిరములో అతడు సాష్టాంగపడి నమస్కరించాడు. అంటే అర్థం ఏంటంటే అతని దీనత్వము, అతని తగ్గింపును దేవుడి ముందు చూపించాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 12వ వచనం ప్రకారము తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. దేవుని స్థలంలో హెచ్చుగా ఉండాలా, తగ్గింపుతో ఉండాలా? దావీదు మహారాజు రాజు అయిన తర్వాత మందిరానికి వచ్చాడంట. రాజు కాకముందు మందిరానికి వచ్చాడంట. రాజు కాకముందు ఒక గొర్రెల కాపరిగా వచ్చాడు. రాజు అయిన తర్వాత ఒక చక్రవర్తిగా వచ్చాడు. రాజు కాకముందు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతడు దేవుని సన్నిధికి వచ్చి ఆ మందిరం యొక్క తలుపు దగ్గర మోకరించి తన కర్ర పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా ప్రార్థన చేసేవాడు. రాజు అయిన తర్వాత అతని గౌరవము, గుర్తింపు, హోదా, స్థానము అన్నీ పెరిగాయి. రాజుగారు వచ్చారంటే అయ్యా అక్కడ రండి, అక్కడ రండి, ఎక్కడ రండి, విఐపి కుర్చీలో కూర్చోండి. మందిరాల్లో కూడా విఐపి కుర్చీలు. తీరా జరిగింది ఏంటంటే దావీదు అయ్యా ఏ దీనస్థితిలో దేవుడు నన్ను చూశాడో నేను అక్కడే నిలబడతాను, అక్కడే మోకరిస్తానని చెప్పి అదే గుమ్మము దగ్గర తన కిరీటాన్ని తీసి పక్కన పెట్టి అదే గుమ్మము దగ్గర మోకరించి ప్రార్థించాడు. భక్తిహీనుడ ఇంట నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర నివసించుట నాకు మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంత వృద్ధిలోకి తీసుకొస్తున్నా నువ్వు దేవుని దగ్గర మాత్రము యెహోషాపాతు రాజు వలె దీనత్వము కలిగి బ్రతకాలి, తగ్గింపును కలిగి నువ్వు జీవించాలి. అలా జీవించగలిగితే దేవుని సహాయము నీకు దొరుకునుగాక. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనములో ఇక్కడ మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీయు నా హస్తకృత్యములు
అవి నా వల్ల కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచేదను. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశాడంటే, ఎవరైతే నా సన్నిధికి వచ్చి వణుకుచు దీనుడై నా ముందుకు వస్తాడో వాని మీద నా కనుచూపు ఉంటుంది, వాని మీద నా దృష్టి ఉంటుంది, వాని మీద నా చల్లని కనుచూపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. యెహోషాపాతు రాజు మందిరముకు వచ్చి దేవుని ముందు నిలబడ్డాడు. యెహోషాపాతు రాజు దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోషాపాతు రాజు దేవునికి ప్రార్థన చేశాడు. 4వది, యెహోషాపాతు రాజు దేవుని కనుచూపు తన మీద ఉండాలి అని చెప్పి దేవుని ముందు సాష్టాంగపడి తన దీనత్వాన్ని చూపించాడు. అందువల్ల దేవుని కనుచూపు యెహోషాపాతు రాజు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అహంకారంతో ప్రవర్తించాడు, ఇప్పుడు దీనత్వముతో తల వంచాడు. అందువల్ల యెహోషాపాతు రాజును దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ విషయం 20వ అధ్యాయం 20వ వచనం మనం గమనించగలిగితే, అతడు చేసిన 7 కార్యాల్లో 5వ కార్యంగా మనం ఒక విషయాన్ని గమనించగలుగుతాం. అంతటా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు మహారాజు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకుముందాక ఎవరు నమ్ముకున్నాడు ఈయన మహారాజు? తన ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాడు, తన అహంభావాన్ని నమ్ముకున్నాడు, తన వియ్యంకుడుగా ఉన్నటువంటి ఆహాబుని నమ్ముకున్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత, నన్ను ఇవేవి కాపాడలేవు, ఈ 3 రాజుల నుంచి నన్ను ఎవరు కాపాడలేదు, ఎవరికి వాళ్ళు. ఒకప్పుడు నేనున్నాను, అంతకు అవసరమైతే నా ప్రాణం అడ్డేస్తాను అన్న వాళ్ళందరూ ఊరికి ముందే పారిపోయారు ఒంటరిని చేసి. ఆ కష్టకాలంలో దేవుని సంధికి వచ్చి తన ప్రజలందరితో చెప్తున్నాడు, యెరూషలేము వారులారా, యూదా వారులారా, నా ప్రజలారా, యెహోవాను నమ్ముకోండి. దేవుణ్ణి నమ్ముకుంటేనే నువ్వు మరలా స్థిరపరచబడతావు. ఆయన ప్రవక్తలను అంటే దైవజనుడిని నమ్మండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకోండి అని దేవుని కొరకు ప్రకటించడం మొదలెట్టాడు, సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడు. దేవుణ్ణి నమ్ముకోండి. దేవుణ్ణి నమ్ముకుంటే తప్ప ఈ క్లిష్ట కాలంలో మనం బయటపడలేం అని తన ప్రజలకు ఒక మహారాజుగా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎలా మార్చబడతాడో వాక్యం చెప్తుంది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అలా దేవుని నమ్ముకున్న వాడికి దేవుడే తోడుగా ఉంటాడు, దేవుడే ఆశ్రయముగా ఉంటాడు, దేవుడే అండగా ఉంటాడు, దేవుడే బలంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. మీరు స్థిరపరచబడాలా? మీరు మీ జీవితంలో మరలా నెమ్మదిని, నిమ్మళత్వాన్ని పొందాలా? అయితే దేవుణ్ణి నమ్ముకోగలిగితే బైబిల్ అంటుంది ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. అందుకే మనం గమనించగలిగితే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. నీ శత్రువు ఎంత బలవంతుడైనా నువ్వు దేవుని నమ్ము, దేవుడు నీకు సమస్తమును సాధ్యపరచును గాక. ఎన్ని కార్యాలు చేశాడు అతడు ఇంతవరకు? 5 పనులు. మందిరంలోకి వచ్చి నిలబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని ఎదుట సాష్టాంగపడి తన దీనత్వాన్ని కనపరుచుకున్నాడు. 5వది, అతడు దేవుణ్ణి నమ్మండి, కష్టకాలంలో దేవుణ్ణి నమ్ముకోండి అని ప్రకటన చేశాడు. 6వ పని అతడు ఏం చేశాడయ్యా అంటే, అంతా ప్రార్థన అయిపోయింది, యుద్ధానికి రెడీ అయిపోయారు. 3 రాజులు సర్వ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇతడు చూస్తే తన సైన్యంతో ఏమంటున్నాడంటే, మనం యుద్ధానికి వెళదాం
కానీ యుద్ధోపకరణాలు ధరించొద్దు. యుద్ధానికి వెళదాం కానీ ఆయుధాలు పట్టుకెళ్ళొద్దు అంటున్నాడు. ఒక రాజు యుద్ధానికి సైన్యాన్ని ఎలా సిద్ధం చేస్తాడు? కవచాలతో, కత్తులతో, ఈటెలతో, బరిసెలతో, ఆయుధాలతో యుద్ధానికి వెళ్ళాలి. కానీ యెహోషాపాతు మందిరంలోకి వెళ్ళక ముందు ఒక ఆలోచనతో ఉన్నాడు. మందిరంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక అతని ఆలోచనలు లేవు, దేవుని ఆలోచనలు అతను నడిపిస్తున్నాయి. యెహోషాపాతు దేవుని ఆత్మతో నింపబడిన వాడే. దేవుని ప్రేరేపణ బట్టి ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఏం చేస్తారయ్యా అంటే ఆయుధాలు తేవద్దు, ఆయుధాలతో సంబంధించినటువంటి యుద్ధ వస్త్రాలు మీరు ధరించొద్దు, మీరు స్తుతి వస్త్రాలు ధరించుకోండి. మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటారు అలాంటి బట్టలు వేసుకోండి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క వస్త్రంతో వెళతాం. మరి మందిరానికి ఎలాంటి బట్టలతో రావాలి? మందిరానికి ఎలాంటి బట్టలతో అలాంటి బట్టలు రావడానికి అవకాశం లేదు. నువ్వు బయట ఎలాగన్నా ఉండు, మందిరానికి వచ్చేటప్పుడు నీ వస్త్రము జాగ్రత్త. ఎలాంటి బట్టలతో పడితే అలాంటి బట్టలతో మందిరానికి రాకూడదు. ఇతడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించిన వస్త్రాలతో కాకుండా అతడు దేవుని మందిరానికి ఎలాంటి బట్టలు వేసుకెళ్తారో అలాంటి బట్టలతో రండి. మీ చేతులకు ఆయుధాలు తెచ్చుకోకండి, మీ చేతులకు వాయిద్యాలు తెచ్చుకోండి అన్నాడు. దేవునికి స్తోత్ర. వాయిద్యాలు అంటే ఏంటి? చప్పట్లు, డ్రమ్ములు, కంజిర్లు, ఇవి దేవుని ఆరాధించే పరికరాలు తెచ్చుకోమన్నాడు. ఇప్పుడు అతని నమ్ముకున్న సైన్యం అంతటికి యెహోషాపాతు ఎలా కనపడి ఉంటాడు? ఖచ్చితంగా యుద్ధంలో మనల్ని చంపేస్తాడు. అసలే 3 రాజులు, వేలాది మంది సైన్యం ఎప్పుడు మనల్ని పట్టుకుని చంపుదామా అని చూస్తున్నారు. కనీసం కత్తి తేవద్దంటున్నాడు, పోరాడొద్దంటున్నాడు, యుద్ధం చేయొద్దంటున్నాడు, కనీసం వస్త్రాలు యుద్ధ వస్త్రాలు చేసుకోవద్దంటున్నాడు, కనీసం చేతికి ఆయుధాలు వద్దంటున్నాడు. మరి ఎలా వెళ్ళమంటున్నాడు యుద్ధానికి? వాయిద్యములు తీసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, దేవుని ఆరాధిస్తూ యుద్ధానికి వెళ్దాం రండి అంటున్నాడు. అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఇతనికి ఏదో అయ్యింది, ఈ షాకులో ఉన్నాడో, బతికాడు కదా, షాకులో ఉన్నాడో, అందువల్ల మానసిక స్థితి దెబ్బతిన్నట్టుంది. యుద్ధానికి వెళ్ళినట్టుగా కాకుండా దేవుని మందిరానికి వెళ్తున్నట్లు స్తుతిస్తూ ప్రార్థిస్తూ వెళ్ళమంటున్నాడేంటి అనుకున్నారు. కొంతమంది అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నారు. కానీ యెహోషాపాతుకు తెలుసు దేవుణ్ణి స్తుతిస్తే కలిగే మేలేంటో. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా మీరు ఏమాత్రం కలవరపడొద్దు, దేవుని నమ్ముకోండి. మనం యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు, యుద్ధానికి వెళదాం కానీ యుద్ధము చేయువారు మనము కాదు, దేవుడు యుద్ధం చేస్తాడు. మనం దేవుని స్తుతిస్తూ వెళదామని చెప్పి తన సైన్యం అంతటితో కూడా అతడు స్తుతించడానికి వారిని సిద్ధపరిచాడు. వారందరూ స్తుతిస్తూ యుద్ధానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. చక్కని తెల్ల బట్టలు వేసుకొని, చక్కని వాయిద్యాలు పట్టుకొని యుద్ధానికి స్తుతిస్తూ వెళ్తున్నారంట. అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఈ 3 రాజులు వారి సర్వసైన్యము వీళ్ళని చూసి నవ్వుకున్నారంట. ఇదేంటి, కత్తులతో వస్తారేమో, యుద్ధం చేస్తాకు వస్తారేమో అనుకుంటే వీళ్ళు ఎలాంటి వస్త్రాలతో వచ్చారు? యుద్ధానికి కాకుండా మామూలు వస్త్రాలతో వచ్చారు. ఒక్కడి చేతులు ఆయుధాలు లేవు, ఒక్కడి దగ్గర కూడా కత్తి లేదు. ఇలాంటి వాళ్ళని చంపడం కష్టమేంటి, మళ్ళీ వీళ్ళని చంపి ఈ రాజ్యాన్ని మనం 3 పంచుకోవాలా, ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక 2 రాజులు అనుకున్నారంట, మనిద్దరం కలిసి ఆ రాజుని వాడు సైన్యాన్ని చంపేద్దాం, అప్పుడు మనిద్దరం పంచుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు ఈ 3 రాజుల్లో 2 రాజులు కలిసి ఇంకొక రాజుని, అతని సర్వ సైన్యమును చంపేశారు. ఆ తర్వాత ఇంకెంతమంది మిగిలిపోయారు? 2 రాజులు, వారి సైన్యం మిగిలిపోయింది. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి అనిపించిందంట, ఇదిగో వాళ్ళతో యుద్ధం చేసిన పని లేదే, వాళ్ళు సామాన్యులుగా వచ్చారు, వాళ్ళని జయించడం పెద్ద కష్టమేం కాదు కదా, వాళ్ళని జయించి ఆ రాజ్యాన్ని మేమిద్దరం పంచుకోవడం ఎందుకు, నేను వీడిని చంపేద్దాం, వాడి రాజ్యం మొత్తం తీసేసుకుందాం అని చెప్పి ఒక రాజు చంపుకున్నాడు, ఒక సైన్యం చంపుకున్నారు. ఆఖరికి మొత్తం 3 రాజులు సర్వ సైన్యము ఒకరిని ఒకరు పొడుచుకుని చచ్చిరి. హల్లెలూయా. స్తుతి వీళ్ళ పరిస్థితులను మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం. త్వరగా సమయం అయిపోతుంది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం మనం చూడగలిగితే, స్తుతియాగమును అర్పించువాడు ఇదిగో నన్ను మహిమపరుచుచున్నాడు. ఎవడైతే నన్ను స్తుతిస్తాడో, ఎవడైతే నన్ను మహిమపరుస్తాడో, దేవుని యొక్క రక్షణ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. దేవునికి స్తోత్ర.
ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతు తన సైన్యం అంతటితో కలిసి దేవుణ్ణి యుద్ధ భూమిలో స్తుతించడం ద్వారా దేవుడిచ్చే రక్షణ ఎలా ఉంటుందో దేవుడు కళ్ళ ముందు చూపించేశాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే యుద్ధ భూమిలో ఒక రాజును మరొక రాజు, ఒక సైనికుని మరొక సైనికుడు పొడుచుకుని వీళ్ళ యుద్ధ భూమికి వెళ్ళేసరికి యుద్ధ భూమి అంతా ఈ శవాలతో నిండిపోయింది. ఒక శత్రువు నిలబడి లేడు. స్తుతి నీ సమస్యలన్నిటినీ పడగొడుతుంది. మనకు బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుని ప్రజలుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తూ ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. బలమైన ఎరుకో గోడలు స్తుతించడం ద్వారా నేలమట్టమైపోయాయి. దేవుని స్తుతించడం ద్వారా షడ్రక్ మేషక్ అబ్దెనెగోలు దేవుని స్తుతించడం ద్వారా అగ్ని వారికి ఏ హాని చేయలేకపోయింది. దేవుని స్తుతిస్తున్నప్పుడు పౌలు శీలలు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా సంకెళ్ళు ఊడిపోయాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు తెరవబడ్డాయి. స్తుతించడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవిత రాతలు మారిపోయాయి. దానికి ఉదాహరణ యెహోషాపాతు ఎదుర్కొన్న అనుభవం. యుద్ధానికి అతడు ఏ యుద్ధ వ్యూహాలతో వెళ్ళలేదు, దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ స్తుతిని చూసిన దేవుడే శత్రువులతో యుద్ధాన్ని చేశాడు. వారిలో వాళ్లే కొట్టుకు చచ్చారు. వీళ్ళకి యుద్ధం చేయాల్సిన పని లేకుండా, కత్తెత్తాల్సిన పని లేకుండా వీరు యుద్ధ భూమికి వెళ్ళేసరికి వారందరూ శవాల కుప్పలుగా పడిపోయారు. దేవునికి స్తోత్రం. వెంటనే యెహోషాపాతు చెప్పాడు, మనల్ని దోచుకుందామని వచ్చారు, మనల్ని నాశనం చేద్దామని వచ్చారు. మనం దేవుని మందిరంలో చేసిన ఇవన్నీ కార్యాల ద్వారా మన శత్రువు మన కళ్ళ ముందు చనిపోయాడు. మనల్ని దోచుకుందామని వచ్చారు కదా, రండి ఇప్పుడు మనం వెళ్ళి దోచుకుందాం అని చెప్పి ఆ ముగ్గురు రాజులు వారి సైన్యం అంతటి మీద ఉన్నటువంటి బంగారాన్ని వీళ్ళ తీసుకోవడం మొదలెట్టారంట. బైబిల్ చెప్తుంది 3 రోజుల పాటు ఒలుచుకున్నారంట బంగారాన్ని. ఎన్ని రోజులంట చెప్పరేటమ్మా. ఒక వ్యక్తి ఒంటి నుంచి బంగారం తీయాలని అంతసేపు పడద్దేటి. వారు లక్షలాది మందిగా ఆ మరణించిన సైన్యాల మీదకి వెళ్ళి వారు 3 రోజుల పాటు బంగారాన్ని ఒలిసి అలసిపోయారంట. ఇక మాకు చాలు బాబోయ్, ఇక మేము తీలేం అన్నంతగా ఒక పెద్ద కుప్పగా చేశారంట. దేన్ని? ఈరోజు తీయాల్సింది బంగారం రేటుకి లక్షలు దాటి వెళ్ళిపోతుంది. 3 రోజుల పాటు ఒలుచుకున్నారంట బంగారాన్ని. సమృద్ధిగా దేవుడు చేశాడు. ఒకప్పుడు నాశనం అయిపోవలసిన దేశం, నెమ్మది లేని దేశం, ప్రశాంతత లేని దేశం, గలిబిలితో కూడిన దేశం, శత్రువు వచ్చి మొత్తం దోచుకుపోతాడేమో అనుకున్న క్లిష్ట పరిస్థితుల్లో అతడు తీసుకున్న 6 అనుభవాలు. నెంబర్ 1, దేవుని మందిరానికి వచ్చి నిలబడ్డాడు. నెంబర్ 2, దేవుని మీద ఆధారపడ్డాడు. నెంబర్ 3, దేవునికి ప్రార్థన చేశాడు. నెంబర్ 4, దేవుని ఎదుట సాష్టాంగపడి తన దీనత్వాన్ని చూపించాడు. నెంబర్ 5, దేవుని నమ్ముకముని ప్రకటించాడు. నెంబర్ 6, దేవుని స్తుతించాడు. నెంబర్ 7, దేవుడు అతనికి సమృద్ధివంతమైన బంగారాన్ని చేశాడు. శత్రువులందరూ యుద్ధం చేయకుండా యుద్ధంలో ఒకడు పొడుచుకొని చచ్చిపోయాడు. అతడు చేసిన 7వ పని ఏంటో తెలుసా? మేలు పొందుకున్న తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోలేదు. మేలు పొందుకున్న తర్వాత అమ్మేసా నా పని అయిపోయిందిలే అని చచ్చికొత్తం మానేలేదు. చేతులు దులుపుకుని వెళ్ళిపోలేదు. అతడు చేసిన 7వ పని ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనంలో అతడు చేసిన 7వ పని మనం చూడగలుగుతాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. బెరాకా అనగా స్తుతి. కింద ఇన్పుట్లో చూస్తాం స్తుతి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేవునికి స్తోత్రం. 7వది, తమ కష్టకాలం తీరిపోయిన తర్వాత దేవుడు వారికి సమృద్ధివంతమైన అనుభవాలు ఇచ్చిన తర్వాత వారు చేసిన 7వ పని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి స్తోత్రం. అవసరం తీరాక దేవుని వాడుకొని వెళ్ళిపోతున్నావా? లేదు. అక్కడితోనే దేవుని కార్యాలు ఆగిపోతాయి. యెహోషాపాతు తన జీవితంలో సమస్య విజయం పొందిన తర్వాత అతడు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. తన ప్రజలందరినీ కూడా తీసుకువెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి అర్పణలు ఇచ్చాడు, దేవునికి కానుకలు ఇచ్చాడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగమును దేవునికి అర్పణగా ఇచ్చాడు. అదే మాట చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే దేవునికి అర్పణ గురించి బైబిల్ చెప్తుంది. నీ రాబడి అంతటి యందు ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును
ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. కొత్త ద్రాక్షరసము పొర్లును. దేవునికి స్తోత్రం చెప్పండి. సమృద్ధి ఉండాలంటే దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నోవాహు కూడా జలప్రళయము నుంచి బయటపడిన తర్వాత వాడిలోంచి బయటకు వచ్చి దేవునికి ఒక చక్కని బలిపీఠాన్ని కట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి బలి అర్పించాడు. దేవుని బిడ్డగా కష్టకాలము నుంచి నువ్వు బయటపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని సందు మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞత అర్పణలు మనం చెల్లించు వారిగా ఉండాలి. అలా అతడు చేసిన 7 కార్యాలను బట్టి ఇప్పుడు మూలవాక్యంలోకి రండి. 20వ అధ్యాయం 30వ వచనం ప్రకారం దేవుడు ఈ ప్రకారము అతడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని ఇవ్వగా యెహోషాపాతు రాజ్యము మరలా నెమ్మదిని నిమ్మళత్వాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో నెమ్మది ప్రశాంతత పోతుందంటే దానికి కారణం దేవుడు కాదు, దెయ్యము కాదు, నీ నిర్ణయాలే, నీవు వేసినటువంటి తప్పటడుగులే, నువ్వు తీసుకున్నటువంటి ఆలోచనలే నీ జీవితానికి సమస్యలను, అశాంతిని తీసుకొస్తుంది. మరలా నువ్వు తీసుకున్న నిర్ణయాలే మరలా నువ్వు కోల్పోయిన దాన్ని మరలా నీ యొద్దకు అనుగ్రహించగలుగుతుంది. 7 అనుభవాలు. నెంబర్ 1, దేవుని మందిరంలోకి వచ్చి నిలబడ్డాడు. నెంబర్ 2, దేవుని మీద ఆధారపడ్డాడు. నెంబర్ 3, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నెంబర్ 4, సాష్టాంగపడి దేవుని తన దీనత్వాన్ని చూపించాడు. నెంబర్ 5, దేవుని నమ్ముకముని ప్రకటించాడు. నెంబర్ 6, దేవుని స్తుతించాడు. నెంబర్ 7, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ 7 కార్యాలు యెహోషువ జీవితాన్ని, అతని రాజ్యాన్ని నెమ్మదితో, నిమ్మళత్వంతో నింపింది. సంగమా, ఈరోజు నీ కుటుంబమే నీ రాజ్యము. నీ ఇంటికి నువ్వు రాణివైతే, నీ ఇంటికి నువ్వు రాజువైతే నీ కుటుంబంలో ప్రశాంతత ఉందా? నీ కుటుంబంలో నిమ్మళత్వం ఉందా? నీ కుటుంబంలో అలజడి ఉందా? అయితే నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే మందిరానికి రా, దేవుడి మీద ఆధారపడు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుణ్ణి నమ్ముకో, దేవుని స్తుతించు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. తత్ఫలితంగా అట్టి నెమ్మదిని, అట్టి నిమ్మనత్వాన్ని మనం అనుభవించుదుముగాక. మోకరించు. చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం